ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మీడియా పీపుల్ బికాజ్ మీరు మా వాయిస్ని ప్రజలందరికీ కూడా చేరవేయడానికి చాలా ఉత్సాహంగా మేము అడగగానే వచ్చారు. విషయం ఏంటంటే మాకు మా ఐజీ గారు, మా రైల్వే ఇన్ఛార్జ్ శ్రీ సత్య బాబు సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, అదేవిధంగా మా ఎస్పీ గారు రాహుల్ దేవ్ సింగ్ సార్ యొక్క ఆదేశాల ప్రకారంగా మా డిఎస్పీ గారు, మేము, మా సబ్ డివిజనే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రయాణికుల భద్రత అనే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని రైల్వే స్టేషన్లో ఏ విధమైన నేరాలు జరగకూడదు, అలాగే ట్రైన్స్లో కూడా ఏ విధమైన నేరాలు జరగకూడదు, ప్రయాణికులందరూ సురక్షితంగా వాళ్ళు అనుకున్న గమ్యస్థానానికి చేరాలనే ఉద్దేశంతో ఎంఎస్సిడి అని ఒక డివైస్ ద్వారా పాత నేరస్తులను గుర్తించే విధంగా ప్లాట్ఫామ్స్ మీద, అదేవిధంగా ట్రైన్స్లో అన్ని చోట్ల కూడా మేము చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా నేరస్తుడు ఏదైనా ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే, ఈవెన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో అయినా సరే, ఎక్కడైనా అతని మీద నేరం ఉంటే అతను లా అండ్ ఆర్డర్లో ముద్దాయి అని మాకు తెలిసినప్పుడు ఇతను మీకు అవసరమా అని చెప్పి వాళ్ళతో మేము అడుగుతున్నాము. అదేవిధంగా ట్రైన్స్లో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో ఏదైనా నేరాలు జరిగిన వ్యక్తి అయితే కనుక ఖచ్చితంగా అతను ట్రైన్లో నేరం చేయడానికి వచ్చాడనే ఉద్దేశంతో భావించి అతన్ని తరువుగా చెక్ చేసి నిజంగా అతను నేరం చేయడానికి వచ్చాడా లేకపోతే ప్రయాణం చేయడానికి వచ్చాడా అనేది చూసుకొని అతన్ని బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. దీని విధంగా నేరాలు తగ్గించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ వీడియో ద్వారా సహకరించాలి. ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే జనరల్గా ఈ యొక్క రిజర్వేషన్ బోగీలో అంటే నాన్ ఏసీ వాటిలో అయితే విండోస్ తీసుకొని పడుకుంటారు. ఈ ప్లాట్ఫామ్స్ ఆగినప్పుడు కానీ, ఎక్కడైనా ట్రైన్ ఏదైనా లోకో ప్రాబ్లంతో అంటే జనరల్గా ప్రాబ్లంతో కానీ ఆగినప్పుడు వీళ్ళు అలర్ట్గా ఉండాలా. ఈ ట్రైన్ కిటికీల్లోంచి, ఎందుకంటే మనం ట్రైన్లో మా ట్రైన్ బీట్ వాళ్ళు ఒక చోట నుంచి చెక్ చేసుకుంటూ వస్తూ ఉంటే సుమారుగా ఒక 15-16 బోగీలు ఉంటాయి. ఒక బోగీలో మా వాళ్ళు ఉంటే మిగిలిన అన్ని బోగీలు కూడా పోలీసు ఉండరు. ఎక్కడో నేరం చేసి పరిగెట్టి ఇది, ఎందుకంటే బస్సు రూట్ లాగా ఉండదు, ఆ ట్రైన్ రూట్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. ఎక్కడైతే నేరాలు జరుగుతాయి అనుకున్న చోట మేము ఏం చేస్తున్నాం అంటే సీసీ కెమెరాలు కూడా పెడుతున్నాము. అన్ని చోట్ల వనరబుల్ పాయింట్స్ అన్ని కూడా మేము వెరిఫై చేశాము. ఎక్కడ ఏ ట్రైన్లో కూడా ప్రతి ట్రైన్లో మేము బీట్ పంపిస్తూ ఉన్నాము. ఏ ట్రైన్లో నేరం చేయాలన్నా కూడా వాళ్ళు దొరికిపోతారు. దొంగలు తస్మాత్ జాగ్రత్త. దొంగలకు మేము మళ్ళీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాము, నేరం చేయడానికి వస్తే దొరికాడని అర్థమే. ఇక ఖచ్చితంగా దొరికిపోతాడు, పట్టుకుంటాము. పట్టుకొని వాళ్ళకి కఠినంగా శిక్ష పడేట్టుగా కూడా చేస్తాము. టెక్నికల్గా అన్ని రకాలుగా కూడా వాళ్ళని ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తాము. కాబట్టి నేరస్తులు ఎవరు కూడా ట్రైన్స్లో కానీ, ప్లాట్ఫామ్ మీద కానీ, ఎక్కడ కూడా రైల్వే ప్రమిసెస్లో నేరం చేయాలంటే భయపడాలి. ఈరోజు అయితే ఏలూరులో డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చాము. డాగ్ స్క్వాడ్లో అన్ని ప్రమిసెస్ కూడా చెక్ చేశాము. నిన్న గుడివాడలో చెక్ చేశాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా అన్ని మాకు గుడివాడలో అయితే 22 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మా పరిధిలో. అదేవిధంగా ఏలూరులో 10 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 10 రైల్వే పోలీస్ స్టేషన్స్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈ 10 రైల్వే స్టేషన్స్, అక్కడ ఉన్న 22 రైల్వే స్టేషన్స్ మొత్తం అన్ని కూడా త్వరగా చెక్ చేసాం. అలాగే రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల చెక్ చేస్తున్నారు. మాకు లా అండ్ ఆర్డర్ పోలీసు వారు కూడా సహకరించి జిల్లా ఎస్పీ సార్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకున్నాము. మా డీజీ గారు ఆదేశాలు అవి. నైటు మా వాళ్లే కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బీటు పడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ చెక్ చేస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రజలు సురక్షితంగా జాగ్రత్తగా ప్రయాణం చేసుకోవచ్చు, ఏ విధమైన భయం లేదు. ఈ సమ్మరే కాదు, ఇక నుంచి ఏ నేరం జరగకుండా మా డిఐజీ గారు చక్కగా ప్లాన్ చేస్తున్నారు. ట్రైన్ అనే దాంట్లో ఎక్కడ కూడా ఏ నేరం జరగకుండా చూసుకుంటాం. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నది దీనికి, 139 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే రైలు మద్దతు అంటారు కంప్లైంట్. ప్రయాణికులు దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మేము ట్రైన్లో చాలా ట్రైన్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. నేరస్తులు వస్తే కనుక ఖచ్చితంగా మేము పాత నేరస్తులను గుర్తిస్తాము. మా దగ్గర అదేవిధంగా నాట్ గ్రిడ్ అని ఉంది. వాడు ఇంతకుముందు అనుకోవచ్చు ఫోటో పడితే ఏముంది సీసీ కెమెరాలో ఎక్కడో ఉంటాను గుర్తుపట్టలేదు, ఏలుముద్రలు అయితే పట్టుకుంటా. అలా కాదు, ఇప్పుడు అలా కాదు. ఫేషియల్ ఐడితో నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నాట్ గ్రిడ్ అని ఒకటి తయారు చేశారు. దాని ప్రకారంగా మనిషి ఎవడన్నా నేరం చేస్తూ ఫోటోలో పడితే కనుక ఆటోమేటిక్గా వాడి ఫోటో అందులో అప్లోడ్ చేస్తే వాడి వివరాలన్నీ వచ్చేస్తాయి. దొంగను చాలా ఈజీగా పట్టుకుంటాము. అందుకనే నేరస్తులందరికీ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. నేరం చేయాలనే ఉద్దేశం మీలో రావటమే అది నేరం. మీరు వచ్చి నేరం చేశారంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతారు, జైలుకి వెళ్తారు. చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా కూడా అలర్ట్ కాల్ ఇస్తే మేము ఈ డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా పెడుతూ చెక్ చేస్తూ ఉన్నాము. ప్రజల భద్రతే మా యొక్క ప్రథమ కర్తవ్యం, మా ధ్యేయం. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్
నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.